నగరంలో ఒక పెద్ద ఇల్లు. అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. డబ్బు ఉంది, ఆడంబరం ఉంది. కానీ అక్కడ ఒక చిన్న లోపం ఉంది. ప్రేమ లేదు, సమయం లేదు. ఆ ఇంట్లో ఒక చిన్న పాప పుట్టింది. ఆమె పుట్టినరోజు ఆ ఇంట్లో ఆనందం నిండిపోయింది. కానీ ఆ ఆనందం చాలా కాలం నిలవలేదు. హలో, డీల్ వెంటనే క్లోజ్ చేయాలి. మనం ఈ అవకాశం మిస్ అవ్వకూడదు. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్. నేను వెంటనే బయలుదేరాలి. డబ్బు సంపాదించడం కోసం వాళ్ళు రోజూ పరుగులు పెడుతున్నారు. కానీ తమ కూతురితో గడపడానికి మాత్రం సమయం లేదు. పాపం చిన్న పాప తన తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది రోజంతా. హైమా, మమ్మీ డాడీ చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు రేపు వస్తారు. ఆమెకు తెలీదు డబ్బు అంటే ఏమిటో. ఆమెకు కావాల్సింది ఒక్కటే, తల్లిదండ్రుల ప్రేమ. రోజులు గడిచాయి. పాప కొంచెం పెద్దదయింది. హైమా ఇప్పుడు స్కూల్కి వెళ్ళే వయసు వచ్చింది. కానీ ఆమె మనసులో ఒక చిన్న కోరిక మాత్రం ఇంకా అలానే ఉంది. అమ్మా, ఈ రోజు స్కూల్కి మీరు తీసుకెళ్తారా? నాకు మీటింగ్ ఉంది. డ్రైవర్ నన్ను స్కూల్కి తీసుకెళ్తాడు. నేను ఈ రోజు లేట్గా వస్తాను. జాగ్రత్తగా ఉండాలి, సరేనా? సరే, నువ్వు రోజూ ఇలాగే చెప్పావు. నేను నాన్నని అయినా అడుగుతా తీసుకెళ్ళమని. నాన్న, మీరు అయినా నన్ను ఈరోజు స్కూల్ దగ్గర వదిలిపెడతారా? ప్లీజ్ నాన్న, మా ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ పేరెంట్స్ స్కూల్ దగ్గర వదిలిపెడతారు. నేను ఒకదాన్నే ఒంటరిగా వెళ్తాను. ప్లీజ్ నాన్న, ఈ ఒక్క రోజు అయినా మీరు నాతో రండి. నాకు ఆఫీసులో చాలా ముఖ్యమైన పనులు ఉన్నాయి. నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఇప్పుడు కుదరదు. నెక్స్ట్ టైం. ప్రతిరోజు అదే సమాధానం. నెక్స్ట్ టైం, నెక్స్ట్ టైం. కానీ ఆ నెక్స్ట్ టైం ఎప్పుడూ రాలేదు. ఇలా కుదరదు. మన బిజీలో మనమే ఉంటున్నాం. హైమను పట్టించుకునేంత టైం మన దగ్గర లేదు. హాస్టల్లో జాయిన్ చేద్దాం. అవును అండి, మీరు చెప్పింది కూడా నిజమే. హాస్టల్లో అయితే హైమకు డిసిప్లిన్ కూడా ఉంటుంది. అమ్మా, నన్ను హాస్టల్కి పంపిస్తారా? అవును అమ్మా, అది నీ మంచికే. అమ్మా, నేను బాగా చదువుకుంటాను. నేను అల్లరి చేయను. ప్లీజ్ నన్ను మీ దగ్గరే ఉంచుకోండి. ఇది ఫైనల్. నీ భవిష్యత్తు కోసం ఇది అవసరం. ఆ చిన్న పాపకు భవిష్యత్తు అంటే ఏమిటో తెలీదు. ఆమెకు తెలిసిందల్లా ఒక్కటే, తన తల్లిదండ్రులు తనతో సమయాన్ని గడపాలి, తనతో ప్రేమగా ఉండాలి. చివరకు తను హాస్టల్లో చేరవలసిన రోజు వచ్చేసింది. డబ్బు ఉన్నా ప్రేమ లేకపోతే ఆ జీవితం నిజంగా సంపూర్ణమా? ఆ చిన్న పాప హాస్టల్ జీవితాన్ని ఎలా ఎదుర్కొంటుంది? ఆమె మనసులోని ఖాళీ ఎప్పుడైనా నిండుతుందా? అది తెలుసుకోవాలంటే తరువాతి భాగాన్ని తప్పకుండా చూడండి మీ కార్టూన్ కథలు ఛానల్లో. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.